బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వరుణుడు మరోమారు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకు మరోసారి వరద ప్రమాదం పొంచి ఉంది. మున్నేరు వాగు పొంగిపొర్లే అవకాశం ఉండడంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఖమ్మం బయలుదేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. భారీ వరద పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో వరుణుడు మరోమారు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకు మరోసారి వరద ప్రమాదం పొంచి ఉంది. మున్నేరు వాగు పొంగిపొర్లే అవకాశం ఉండడంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఖమ్మం బయలుదేరి వెళ్లారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మున్నేరు వాగుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. భారీ వరద పొంచి ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని అధికారులందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.